దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ రాజకీయాలు చేస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. దొంగతనం బయటపడడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పనికి మాలిన కథలు అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ను కేంద్రం ఇచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎక్కడా లేని ఫ్యూచర్ సిటీ రోడ్డు కోసం 1660 కోట్లు కాంట్రాక్ట్ ఇవ్వడం విడ్డూరమని పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి చేసిన దొంగతనం బయటపడడంతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకునే లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారని కేటీఆర్ అన్నారు. నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్ట్ను అనుకున్న వారికి కట్టబెట్టడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. 10,000 కోట్ల దోపిడీకి సహకరించినందుకు సీఎం రమేష్ కు దక్కిన రిటర్న్ గిఫ్ట్ 1660 కోట్లు. ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే పసలేని అంశాన్ని తెరమీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టి ఇక్కడి ప్రజల కోసం పోరాడే పార్టీ తమదని చెప్పారు. ఎప్పటికీ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. ఇరకాటంలో పడిన ప్రతిసారి కాంగ్రెస్ బీజేపీ విలీనం అంటూ తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సీఎం రమేష్ రేవంత్ కలిసి వస్తే హెచ్సియు భూముల స్కామ్, రోడ్డు స్కామ్ పై చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ కంచెగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాగా సీఎం రేవంత్ రెడ్డితో తాను కుమ్మక్కై కాంట్రాక్ట్ పొందాననేది అవాస్తవమన్నారు సీఎం రమేష్. 4 నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు.